శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా రైతులు సాయిల్ హెల్త్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు అందుకుంటూ సాగు వ్యయాన్ని తగ్గించుకుంటున్నారు. నిపుణులు అందించిన సూచనలు, సలహాలు పాటిస్తూ అధిక దిగుబడితో వ్యవసాయాన్ని లాభసాటిగా మలుస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. భారత ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయిల్ హెల్త్ కార్డు పథకం ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైతులు శాస్త్రీయ విధానాలను అవలంబించి సాగు వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగారు. కనిష్టంగా 5 సంవత్సరాలకు ఒకసారి భూసారాన్ని ల్యాబ్లో పరీక్షించుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏటా 30,000 మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది. క్షేత్రస్థాయిలో సేకరించిన మట్టి నమూనాలపై జిల్లా కేంద్రంలోని సాయిల్ హెల్త్ ల్యాబ్లో 12 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదజని సూచికను అనుసరించి భూమిలోని సేంద్రియ కార్బన్ సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. జిల్లా రైతులు గత ఏడాది భూసార పరీక్ష ఫలితాలను తెలుసుకొని రెండవ పంటలో వెదజల్లు పద్ధతి, డ్రమ్ సీడర్ విధానాలను అవలంబించి వరి నాట్లకు అయ్యే ఖర్చును ఆదా చేసుకోగలిగారు. చీడపీడల నుండి సహజ నిరోధక విధానంలో సిఫార్సు మేరకు ఎరువులను వినియోగించడం వల్ల సస్యరక్షణకు సాగు కొనసాగి నాణ్యమైన పంట దిగుబడిని అందుకోగలిగారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి భరోసా కల్పిస్తూ చేపట్టిన వికసిత కృషి సంకల్ప అభియాన్, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సలహాదారుల సహకారాన్ని రైతులు క్షేత్రస్థాయిలో పొందేందుకు వీలు కల్పిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భూసార పరీక్షా కేంద్ర సహాయ సంచాలకులు కన్నయ్యరాజు మాట్లాడుతూ, జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగుతున్న వరిలో వ్యయాన్ని తగ్గించేందుకు భూసార పరీక్షలు కీలకమన్నారు. 25-26 సంవత్సరానికి 31,231 మట్టి నమూనాలని జిల్లా టార్గెట్గా గౌరవ ప్రభుత్వం వారు అలాట్ చేయటం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు 30,500 శాంపుల్స్ని క్షేత్రస్థాయి సిబ్బంది కలెక్షన్ చేయటం జరిగింది. వచ్చినటువంటి శాంపుల్స్లో ఇప్పటివరకు 3,000 మట్టి నమూనాలని మనము పరీక్షలు జరపటం జరిగింది. అన్ని నమూనాలని పూర్తి స్థాయిలో పరీక్షించి రిజల్ట్ని ఇవ్వటము, అదేవిధంగా సిఫారసు మేరకి ఎరువుల వాడకాన్ని కూడా అదే సాయిల్ హెల్త్ కార్డులో, సాయిల్ హెల్త్ కార్డు పోర్టల్లో నమోదు చేసి రైతులకి అందించడం జరుగుతుంది.